హాయ్ అండి, దిస్ ఇస్ గోపాలకృష్ణ, శివాన్ ఇన్ఫ్రాన్ డెవలపర్స్ 9966999407. అలాగే మీకు ఎటువంటి ప్రాపర్టీస్ రీసేల్ ఉంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి, వచ్చి వీడియో తీసుకుని నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ఈ రోజు చూసుకుంటే మనకు ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే కవర్ చేస్తున్నామండి. ఆ కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం మొత్తం డీటెయిల్స్ అని నేను చెప్తాను ఒకసారి. మనం ప్రజెంట్ కేపీహెచ్ మెట్రో దగ్గర ఉన్నాం. ఈ కేపీహెచ్ మెట్రో దగ్గర ఇది కనిపించేది ఏంటంటే మీకు సౌత్ ఇండియా షాప్ మాల్ అండి. ఇది సౌత్ ఇండియా షాప్ మాల్ అనమాట. ఈ రోడ్ వచ్చి మనకేమో గాజుల రామారావు రోడ్ అనమాట. ఇది గాజుల రామారావు రోడ్డు మీకు కనిపిస్తుంది కదా. ఈ రోడ్లో మనకి ఏంటంటే రత్నదీప్, అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, కింద ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంకు, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు, అది చూసుకుంటే మెట్రో అనమాట. దీనికి ముందే మీకు వాకబుల్ డిస్టెన్స్లో మనకి కేపీహెచ్ మెట్రో వస్తుంది. ఇది సౌత్ ఇండియా షాప్ మాల్ అనమాట. ఇది ఏంటంటే కింద ఒక ప్యారడైజ్ ఒక బిర్యానీ కమ్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ మనకు కమర్షియల్గా ఒక బిల్డింగ్ ఒకటి ఉంది. కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. రోడ్ నుంచి ఏంటంటే మీకు తాడుబుట్టే మీకు కనిపిస్తుంది కదా, యాపిల్ ట్రీ అని కనిపిస్తుంది సార్. దాని పక్కనే కమర్షియల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కోసం చూపిస్తాను. కమర్షియల్ ఏరియా ఉంది. అలాగే సౌత్ ఇండియా షాప్ మాల్ ఎగ్జాక్ట్ వెనక సైడ్ వస్తుంది అనమాట. ఇది ఈ కమర్షియల్ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఈ రోడ్ ఉంది కదండి. ఈ రోడ్ నుంచి ఏంటంటే మనకి థర్డ్ అనమాట, థర్డ్ బిల్డింగ్ అనమాట కమర్షియల్. ఇది ఈ యాపిల్ ట్రీ ఉంది కదా, దాని పక్కనే మీకు కనిపిస్తుంది కదా. టోటల్గా చూసుకుంటే ఇది స్టిల్ట్ ప్లస్ G+5 ఫ్లోర్స్ అనమాట. టోటల్గా ఇచ్చి మీకు దీని బిల్డింగ్ కోసం చెప్తాను. ఇది వచ్చే మనకి సౌత్ ఇండియా షాప్ మాల్. దానికి వెనక వచ్చి మనకి ఏంటంటే చెన్నై షాప్ మాల్ అనమాట. ఇది కూడా హోటల్ కమ్ రెస్టారెంట్ అండి. ఇది యాపిల్ ట్రీ హోటల్ కమ్ రెస్టారెంట్ అనమాట. ఇది బిల్డింగ్ చూసారు కదా. మీకు కింద ఆల్రెడీ మీకు ఏంటంటే పార్కింగ్ ఏరియా, కింద అయితే ఇది పార్కింగ్ ఏరియా కనిపించేదంతా కూడా పార్కింగ్ ఏరియా. అది కూడా కవర్ చేస్తాను ఒకసారి. బిల్డింగ్ ఎలివేషన్ చూసుకుంటే ఇలా వస్తుంది. వర్క్ అయితే ఒక మ్యాక్సిమం ఒక 1.5 మంత్లో అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇది అన్నీ కూడా పీటీ స్లాబ్లు అండి. ఇది ఏఎస్ రాజునగర్ కింద వస్తుంది. అది కనిపించేది ఏంటంటే మీకు చెన్నై షాపింగ్ మాల్. ఇది ఏంటంటే చెన్నై మాల్, ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట. ఇది కింద అంతా కూడా మీకు పార్కింగ్ ఏరియా అండి. ఇది కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతా కూడా పార్కింగ్, కార్ పార్కింగ్ అని దానికి. కానీ ఇలా చూసుకుంటే స్టెప్స్ అనమాట. ఇప్పుడు వచ్చి మనం బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే ఒక 504 స్క్వేర్ యార్డ్స్లోని ఫ్లోర్కి నియర్లీ ఇది వచ్చి 3900 SFP వరకు వస్తుంది ఒక ఫ్లోర్ వైజు. ఇది ఏంటంటే మీకు టోటల్గా చూసుకుంటే ఇందులో పైన కూడా రూమ్లు కూడా చూపిస్తాను నేను. వర్క్ అయితే జరుగుతూ ఉంది. పైన అయితే ఒక బ్యాంకెట్ హాల్లో కూడా కింద ప్లాన్ చేస్తున్నారు. ఇదైతే సేల్కి ఉందన్నమాట ఈ ప్రాపర్టీ అయితేనే. మొత్తం వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూద్దరు. కానీ టోటల్గా చూసుకుంటే 23,500 SFP వస్తుందండి. మొత్తం 6 ఫ్లోర్స్ అనమాట. కింద స్టిల్డ్ ఫ్లోర్ కాకుండానే మనం కవర్ చేసేదంతా కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే 3,900 SFP వస్తుందన్నమాట ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితేనే. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. మనకి ఇది చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే ఒక బ్యాంకెట్ హాల్ కింద ప్లాన్ చేస్తున్నారు. కింద అయితే ఏంటంటే ఒక స్టూడియో రూమ్స్ కింద 4-5 రూమ్స్ ఇచ్చి కింద ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కూడా స్టేజ్ కింద ప్లాన్ చేసి ఇదంతా బ్యాంకెట్ హాల్ కింద ప్లాన్ చేస్తున్నారు అనమాట. పైన అయితే రూమ్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. టోటల్గా చూసుకుంటే ఇందులో ఏంటంటే నియర్లీ ఒక 70 రూమ్స్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను అన్నమాట. మీకు చూపించేది ఏంటంటే సౌత్ ఇండియా షాప్ మాల్. ఇది ఏంటంటే చెన్నై షాప్ మాల్ అనమాట. రోడ్ వచ్చి మన నియర్లీ 40 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. ఇది మీకు కింద చూసుకుంటే ఇది ఎలా అంటేనండి, ఇది లిఫ్ట్ ఏరియా వస్తుంది. లిఫ్ట్ కూడా దీనికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతూ ఉందన్నమాట. గ్రౌండ్ ఫస్ట్ ఏంటంటే బ్యాంకెట్ హాలు, కింద కూడా ఏంటంటే ఒక 4-5 రూమ్స్ కింద ప్లాన్ చేస్తున్నారనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇందులో ఏం చేశారంటే ఇందులో నియర్లీ మనకి ఏంటంటే ఒక ఈచ్ ఫ్లోర్లో ఒక 10 రూమ్స్ కింద వస్తున్నాయండి. హోటల్ టైప్ అనమాట. ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. పైన అయితే ప్లాస్టింగ్ జరుగుతుంది అనమాట. ఇది ఒక స్టూడియో రూమ్స్ టైపు రెంటల్ పర్పస్ అనమాట. చూసారు కదా, బెడ్ కానీ ఏసీ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే సేల్కి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు రావచ్చు. ఇదైతే లీజ్ అయితే ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చున్నారు లీజ్కి అయితేనే. మొత్తం నియర్లీ అప్రాక్సిమేట్లీ ఇందులో ఏంటంటే ఒక 50+ రూమ్స్ వరకు అయితే ఇందులో రావడం అయితే జరుగుతుందండి. ఇందులోని
అంటే కింద యాక్చువల్గా మీకు గ్రౌండ్ ఫస్ట్ కాకుండానే ప్లాన్ చేస్తున్నారు. ఆ కింద బ్యాంకెట్ హాల్ ప్లస్ కింద రూమ్స్ కమర్షియల్గా కింద ప్లాన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మీకు బ్యాంకెట్ హాల్ కింద ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ వచ్చేమో అన్నీ కూడా మీకు ఏంటంటే చూసుకుంటే మీకు రూమ్స్ కింద ప్లాన్ చేస్తున్నారు అనమాట. హైలీ రెంటల్ వస్తాయి. ఆల్రెడీ హోటల్ కమ్ రెస్టారెంట్ కానీ అలా ప్లాన్ చేస్తున్నారు. ఇదైతే సేల్కి ఉందండి. డైరెక్ట్గా రండి, వచ్చి విజిట్ చేయండి. ఈ ప్రాపర్టీ ఎవరిదో కాదు, ఇది మా ఓన్ ప్రాపర్టీ కింద లెక్క. ఇది ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా రండి, డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. దీనికి లోన్ కూడా వస్తుంది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది. వర్క్ అయితే మీకు ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట. ఈ ఫ్లోర్ ఒకటి ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు. 5 ఫ్లోర్లన్నీ కూడా ప్లాస్టింగ్ కంప్లీట్ అవుతున్నాయి. ఆల్రెడీ సీలింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది, పెయింటింగ్ వర్క్లు అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. బయట ఎలివేషన్ కూడా ఒక కొలిక్ అయితే రావడం అయితే జరిగిందనమాట. నియర్లీ ఇదేంటంటే మీకు ఫైనల్గా చెప్తే 504 స్క్వేర్ యార్డ్స్ అండి. 23,500 SFT వస్తుంది టోటల్ ఏరియా చూసుకుంటే. బిల్డింగ్ కూడా మీకు ఏంటంటే లోన్ కూడా వస్తుంది అనమాట. హైలీ రెంటల్ వస్తుంది. ఇది నియర్లీ 10 to 12 lakhs వరకు రెంటల్ వస్తుంది. ఇదైతే వేరే వాళ్ళకి అయితే లీజ్కి అయితే మీకు ఆల్రెడీ లీజ్ అగ్రిమెంట్ కూడా జరుగుతుందన్నమాట. ఈ ప్రాపర్టీ ఎవరికైనా మీకు ఏంటంటే మాకు రెంటల్ కావాలి, మంత్లీ రెంటల్ కావాలి, మాకు హై ప్రాపర్టీ కింద మంచి ఏరియాలో కావాలి, KPHP కుక్కడపల్లి సరౌండింగ్లో మాకు మంచి కమర్షియల్ ప్రాజెక్ట్ కావాలి అన్న ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. దీని గురించి ఇంకా నాకు వేరే డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎటువంటి రీసేల్ ఓపెన్ ప్లాట్లు కానీ ప్రాపర్టీస్ కానీ ఏది చూసినా సరే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు. వచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా మీకు పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.